మాట్లాడండి. హలో గౌతమ్ సార్. మాట్లాడండి. సార్ కొన్ని సైకాలజీ బుక్స్ నేమ్ చెప్తారా సార్? నేను ఏ బుక్స్ చెప్పను నేను. నేను బుక్స్ మీద ఆధారపడను. నేనేమంటానంటే ఫూల్స్ రైట్ బుక్స్, ఫూల్స్ రీడ్ బుక్స్ అంటాను. నా బుక్స్ కూడా ఉన్నాయి. అవి ఎవరిని మార్చడానికి కాదు, నన్ను పబ్లిసిటీ, నా యొక్క ఇమేజ్‌ని డెవలప్ చేసుకోవటం కోసమే. బుక్స్ వల్ల ఏ ఉపయోగము ఉండదు. రైట్? సో చెప్పారు మీరు సైకాలజీ బుక్ చదువుకోండి. సైకాలజీ బుక్స్ చదువుకోమని నేను ఎవరికీ చెప్పను. కావాలంటే లిజన్ పూర్తిగా వినండి. నేను చెప్పిన కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకో. కావాలంటే అకాడమిక్స్‌ని, సైకాలజీకి ఉన్న బుక్స్ కొంత చదువుకుంటే కొంత స్టార్టింగ్ ఏర్పడుతుంది. మీరు సైకాలజీ బుక్స్ ఎక్కడైనా దొరుకుతాయి. మీరు మీ కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళండి, ఎన్రోల్ చేసుకోండి. అవన్నీ దొరుకుతాయి. అవి కూడా మీరు వేరే వాళ్ళని అడుగుతున్నారంటే ఆ సైకాలజీ బుక్స్ చదవటం కూడా అనవసరం. పాయింట్ అర్థం చేసుకోండి. మీరు నేర్చుకోవాల్సింది పుస్తకాల్లో కాదు. మీరు నేర్చుకోవాల్సింది ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవాలి. అది బుక్స్‌లో దొరకదు. బుక్స్ మిమ్మల్ని బానిసలుగా తయారు చేస్తది. సైకాలజీ బుక్స్‌లో కూడా మోర్ దాన్ 50% అంతా ఫేక్ ఉంటది. ఎక్కడో ఏదో యూనివర్సిటీలో ఎవరో చేసిన దాన్ని తీసుకొచ్చి మన యూనివర్సిటీలో డంప్ చేస్తారు. అక్కడ సమస్య జాన్‌కి, మేరీకి వచ్చిన సమస్య. ఇక్కడ సమస్య రేణుకాకిను, రవికి వచ్చిన సమస్య. వీళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు. రైట్? అది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది? అక్కడ జాన్ మోసం చేశాడు అంటే మేరీ ఏం చేస్తుంది? వెంటనే బ్రేకప్ చేసి ఇంకోళ్ళతో వెళ్ళిపోతుంది. ఇక్కడ రేణుక అట్లా వెళ్ళలేదు. బికాజ్ ఇక్కడ కల్చర్ వేరు. మన ఇండియన్ కల్చర్‌ని అర్థం చేసుకొని రాసిన సైకాలజీ బుక్స్ ఏమున్నాయి? లేవు. అలాగే అకాడమిక్స్‌లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఒక అమ్మాయి తన సైకాలజీ ఎగ్జామ్స్ రాస్తుంది రేపొద్దున. ఏంటి అంటే పేపర్ ఏంటంటే లాస్ట్ పేపర్ పాజిటివ్ సైకాలజీ. ఏంటి పాజిటివ్ సైకాలజీ అంటే మెడిటేషన్ చేయటం, ప్రాణిక్ హీలింగ్, లేకపోతే ఇంకోటేదో, ఇటువంటివన్నీ దాంట్లో ఉన్నాయి. సైకాలజీలో ఫస్ట్ తను రాసిన చాప్టర్‌లో ఏమున్నాయి? ఈ మెడిటేషన్ ఇవన్నీ కూడా ఫేక్. ఇది సైకాలజీ కాదని ఉంది. ఇప్పుడు ఆమె ఏది ఫాలో అవ్వాలి? కాబట్టి పుస్తకాలతోనూ, ఇంకో దాంతోనూ చదివేస్తే సైకాలజీ వస్తది అనుకుంటే పొరపాటు. పుస్తకాలు డెఫినెట్‌లీ హెల్ప్ అవుతాయి. బట్ ఏదో ఒక పుస్తకం చదవండి. ఈ పుస్తకం చదివితేనే వస్తదనుకుంటే పొరపాటు. అందరూ బోలెడంతమంది గోల్డ్ మెడలిస్టులు ఉన్నవాళ్ళు, పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. రూ. 1000, 1500 చార్జ్ చేస్తుంటే, మీరందరూ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నాకంటే ఎక్కువ చదివారు. ఎక్కువ మార్కులొచ్చినాయి. నా లైఫ్‌లో ఎప్పుడు 50, 55 కంటే ఎక్కువ రాలేదు. ఆ ఎంఎస్‌సి 2 ఇయర్స్ కూడా 3 ఇయర్స్ చదివాను. స్టిల్ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళందరూ ఎక్కువ పుస్తకాలు చదివారు గదా! కాబట్టి పుస్తకాలు చదివేస్తే సైకాలజీ అర్థమవుతది అనుకోవటం పొరపాటు. పుస్తకాలు కూడా ఏది దొరికితే దాన్ని చదవండి. ప్రతి పుస్తకంలోనూ సైకాలజీ నేర్చుకోవచ్చు. ఎగ్జిస్టెన్షియలిజం ఎవరో చెప్పింది కాదు. రకరకాలైనటువంటి నవలల్లో క్యారెక్టర్స్, లేకపోతే సినిమాల్లో క్యారెక్టర్స్, లేకపోతే వాళ్ళ జీవితంలో క్యారెక్టర్స్, ఇవన్నీ కలిపి ఎగ్జిస్టెన్షియలిజం ఏర్పడింది. ఇప్పుడు మీ ఎదురుగుండా 2 పుస్తకాలు. ఆ పుస్తకాల్లో చదివి కూడా సైకాలజీ తెలుసుకోవచ్చు. సైకాలజీకంటూ ప్రత్యేకంగా ఉంటాయి. అదే సైకాలజీ అనుకుంటే ఫిజికల్ సైన్స్ లాగా దాన్నే చదివితే మీరు సేమ్ మత గ్రంథాలు చదివి ఫాలో అయినట్టే అవుతది. కాబట్టి సైకాలజీ అనేది సైన్స్. ఆ పుస్తకాలు చదివితేనే వస్తదనుకుంటే కాదు. సైకాలజీ అనేది బియాండ్ బుక్స్ చదవాలి. కాబట్టి నేనేదో పుస్తకాలు రిఫర్ చేస్తే అది చదివేసి సైకాలజీ వచ్చింది. అందుకని నేను చాలామంది అడుగుతారు బుక్స్ రిఫర్ చేయమని. నేను బుక్స్ ఎవ్వరికీ రిఫర్ చేయను. ఈవెన్ ఎగ్జిస్టెన్షియలిజం గురించి బుక్స్ అడుగుతూ ఉంటారు. మీరు బుక్స్ చదివి అది ఎగ్జిస్టెన్షియలిజం అనుకుంటే అది కూడా పొరపాటు. ఆ బుక్స్‌లో ఏముంటది 2, 3 తెలుగులో ఉన్నాయి ఎగ్జిస్టెన్షియలిజం గురించి బుక్స్. అవి చూస్తే బేసిక్ కూడా వాళ్ళకి ఆ రాసిన వాళ్ళకి తెలీదని అర్థమైంది. ఎక్కడో చూసారు పుస్తకం అమ్ముకోవడం కోసం ఎక్కడో ట్రాన్స్‌లేట్ చేశారు. వాళ్ళకి అర్థమైంది ఏదో రాశారు. కాబట్టి మనం బుక్స్ చదవటం వల్ల మరింత ఫూలిష్‌నెస్‌కెళ్తాము. పీపుల్ సీ వాట్ దే వాంట్ టు సీ. భగవద్గీత బాబు భోగినేనికి ఇస్తే ఒకలాగా చదువుతాడు. అదే భగవద్గీత చాగంటి కోటేశ్వరరావుకి ఇస్తే ఒకలాగా చదువుతాడు. మరి అదే భగవద్గీత కదా! మరి బుక్ మంచిదే కదా! బుక్ మంచిది, చెడ్డది మ్యాటర్ కాదు. వాళ్ళేంటి అనేది. అందుకని పుస్తకాలు రిఫర్ చేసేసి మాత్రం నేను చెప్పను. ఈ మోటివేషన్ స్పీకర్స్, స్పిరిచ్యువల్ లీడర్స్ లేకపోతే ప్రీచింగ్ చేసే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ బుక్ చదివితే ఇది అవుతది, అది అవుతది. ఏ బుక్ చదవకండి. మీ లాజిక్ వాడండి. అదొకటి మాత్రం ఆన్సర్ చేయగలను. రైట్ శ్రీనివాస్ గారు?